లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కార్యక్రమాలు రావడం లేదన్నది తప్పుడు ప్రచారమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తన కార్యక్రమాలకు వస్తున్నది బీఆర్ఎస్ కార్యకర్తలే అని చెప్పారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే రావడం లేదని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ చేశారా లేదా అన్న దానిపై మాట్లాడనని చెప్పారు కవిత. బీసీ రిజర్వేషన్పై రైల్ రోకోతో కేంద్రం దిగి రాకపోతే ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను ఏసీబీ అధికారులు చేస్తున్న విచారణ టైం పాస్ విచారణ అంటూ విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడగడం వెనుక అర్థం లేదన్నారు. హరీష్ రావు ఆరోగ్యం బాగోలేదని తనకు తెలియదని, అందుకే ఆసుపత్రికి వెళ్లలేదని చెప్పారామె. ఇక బనకచెర్లపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళుతుందని అన్నారు. కార్యక్రమాలు రావడం లేదన్నది తప్పుడు ప్రచారమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తన కార్యక్రమాలకు వస్తున్నది బీఆర్ఎస్ కార్యకర్తలే అని చెప్పారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే రావడం లేదని తెలిపారు. తన ఫోన్ ట్యాప్ చేశారా లేదా అన్న దానిపై మాట్లాడనని చెప్పారు కవిత. బీసీ రిజర్వేషన్పై రైల్ రోకోతో కేంద్రం దిగి రాకపోతే ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను ఏసీబీ అధికారులు చేస్తున్న విచారణ టైం పాస్ విచారణ అంటూ విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన ప్రశ్నలే మళ్లీ అడగడం వెనుక అర్థం లేదన్నారు. హరీష్ రావు ఆరోగ్యం బాగోలేదని తనకు తెలియదని, అందుకే ఆసుపత్రికి వెళ్లలేదని చెప్పారామె. ఇక బనకచెర్లపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళుతుందని అన్నారు.